తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ ఇండియా రేంజ్ లో తన సామ్రాజ్యాన్ని విస్తరించింది డాక్టర్ నమ్రత. ఒకటి కాదు రెండు కాదు 6 రాష్ట్రాల్లో ఏజెంట్లను అపాయింట్ చేసుకొని అడ్డు అదుపు లేకుండా చైల్డ్ ట్రాఫికింగ్ కి పాల్పడింది. ఎమోషన్స్ ని పక్కన పెట్టి కమిషన్స్ పైనే ఫోకస్ పెట్టింది. నమ్రతతో పాటు అరెస్ట్ అయిన వారిని విచారిస్తున్న పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడిస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHM లో జాయిన్ అవ్వండి. ఆమె క్రిమినల్ మైండ్ ను డీకోడ్ చేస్తూ అధికారులే నోరెళ్లబెడుతున్నారు. డాక్టర్ నమ్రత, ఈమె చరిత్ర వివాదాస్పదం. ఈమె చేస్తున్న వ్యాపారం అరాచకం. ఎమోషన్స్ ఉండవు, సెంటిమెంట్స్ పట్టవు. కేవలం మనీ మనీ మోర్ మనీ. పక్కా బిజినెస్ మైండ్. వైద్యంతో సేవ చేయాలి అన్న ఆలోచన లేనే లేదు. ఏం చేసైనా సరే పేషెంట్ల నుంచి డబ్బులు రాబట్టాలి అన్నదే ఈమె టార్గెట్. ఒక్కసారి సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో అడుగు పెట్టారంటే ఇక ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇదంతా ఆమె అరెస్ట్ తర్వాత తెలిసిన విషయాలు. కానీ ఇప్పుడు జరుగుతున్న కస్టడీ విచారణలో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. నమ్రత డార్క్ హిస్టరీ నడిపిస్తున్న నెట్వర్క్ చూసి అధికారులే అవాక్కవుతున్నారు. తెలుగు స్టేట్స్ లోనే కాదు 6 రాష్ట్రాల్లో తన సామ్రాజ్యాన్ని విస్తరించింది డాక్టర్ నమ్రత. పెద్ద ఎత్తున మహిళా ఏజెంట్లను నియమించుకుంది. శిశువులను తనకు అప్పగిస్తే వారికి భారీ నజరానా ముట్టజెప్పింది. మహిళా ఏజెంట్ల సహకారంతోనే గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేసింది నమ్రత. అయితే పక్కా ప్లాన్ ప్రకారం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఫర్టిలిటీ సేవలు అందించింది. ఆ సేవల పేరుతో ఆర్థిక అవసరాలున్న మహిళలను గుర్తించి వాళ్లను ట్రాప్ చేసింది నమ్రత అండ్ టీం. డెలివరీ అయ్యాక బిడ్డను తమ చేతిలో పెడితే డబ్బులు ఇస్తామంటూ ఎంతో మంది పసికందుల్ని కొనడం, సిటీకి తీసుకొచ్చి సరోగసీ మాటను అప్పచెప్పడంలో ఆరితేరిపోయింది. ఇలా సిటీ మొదలుకొని గ్రామాల్లోనూ తన స్టాఫ్ తో అడ్డు అదుపు లేకుండా అరాచకాలకు పాల్పడింది. నిన్న మొన్న చేస్తున్న వ్యాపారం కాదిది. ఏళ్ల తరబడి ఈ క్రైమ్ ను నడిపిస్తోంది. వైద్యం తెలుసో లేదో గానీ IVF సరోగసీ అంటూ మాయమాటలు చెప్పి ఎవరి బిడ్డలను బ్లాక్ మార్కెట్ లో కొని తన దగ్గరకు వైద్యం కోసం వచ్చిన వారికి సరోగసీ బిడ్డ అంటూ అప్పచెప్పింది. వందలాది దంపతులను ఇలానే మోసం చేసింది డాక్టర్ నమ్రత. ఇక అక్రమాలతో వచ్చిన డబ్బుతో తెలంగాణ, ఏపీలో పెద్ద మొత్తంలో ఆస్తులు కూడగట్టింది. మియాపూర్, కుకట్పల్లి, సికింద్రాబాద్, యూసఫ్గూడలో బిల్డింగ్లు, పలు చోట్ల ఫామ్ హౌస్లు కూడా కొనేసింది. అటు బ్యాంక్ అకౌంట్స్ లోనూ డబ్బులు దండిగానే ఉన్నాయి. మొత్తంగా ఓవైపు అరెస్టులు, మరోవైపు విచారణతో దూకుడు మీదున్న పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. అతి త్వరలోనే అందరినీ పట్టుకుంటామంటున్నారు. 6 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నమ్రత నెట్వర్క్ ను బట్టబయలు చేస్తామంటున్నారు. మరి ఈ కేసులో ఇంకెన్ని షాకింగ్ విషయాలు బయటకొస్తాయో, మరెంత మంది అరెస్ట్ అవుతారో చూడాలి.